కేఎస్ ప్రసాద్ అని ఒక వైసీపీ అనలిస్టు. ఆయన స్వయం ప్రకటిత మేధావి, అంటే నాకు నేనే మేధావి అని డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో కనపట్లేదు, ఎందుకంటే ఆయన ఇదివరకు గత సంవత్సరం 2 సంవత్సరాలుగా వైసీపీ తరపున ప్రతి ఛానల్లో కూర్చుని వైసీపీ ఘంటాపదంగా గెలుస్తుంది, అది కూడా మామూలుగా కాదు, 150, 160, 170 సీట్లు, 175 కూడా వచ్చేస్తాయి అన్నట్టుగా చెప్తా ఉండేవాడు. అయితే ఈ మధ్య పాపం ఆయన ఎవరిని పిలవట్లేదో, ఆయనే ముఖం చెల్లక రావట్లేదో తెలియదు, కానీ ఇలాగే తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా తప్పుటడుగు వేశాడు. దాన్ని కూడా ఎలా సమర్థించుకున్నాడంటే, తెలంగాణ విషయంలో పొరపాటు అయిపోయింది, కానీ ఆంధ్రాలో మాత్రం ఘంటాపదంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తుందని చెప్తా ఉండేవాడు. ఆయన మాట్లాడితే ఏమనేవాడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 110 ఎమ్మెల్యే సీట్లు జేబులో పట్టుకు తిరుగుతున్నాడంట. సో 110 ఎమ్మెల్యే సీట్లు జేబులో పెట్టి తిరుగుతుంటే మరి ఆయన జేబులో చేయబెట్టి చెక్ చేశాడో, ఈయన ఏ విధంగా కౌంట్ చేశాడో మనకైతే తెలియదు, కానీ మరి ఆ 110లో పాపం ఒక 0 మిస్ అయిపోయింది.